శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈ ఆపరేషన్ పేరు వచ్చి అవేక్ క్రేనియోటమీ అండి. చాలా హై సెంటర్స్ అంటే హైదరాబాద్ లాంటి సెంటర్స్, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో స్విమ్స్ కానీ ఇట్లాంటి సెంటర్స్లో మాత్రం అయ్యేది. ఇప్పుడు మన కాకినాడకు కూడా మనకున్న ఎక్విప్మెంట్లో పూర్తిగా అన్ని రకాల పెద్ద ఆపరేషన్లు మనం ఇక్కడ చేయగలుగుతున్నాం అండి. ఈ ఆపరేషన్ ప్రత్యేకత వచ్చి పేషెంట్ మెలకుగానే ఉంటారండి. పెద్ద మొత్తం ఏమి ఉండదు, మొత్తం అంతా ఫుల్లీ కాన్షియస్గా ఉంటారు. మనం చెప్పేది వాళ్ళకి వినబడుతుంది, వాళ్ళు మనం చెప్పేది చేస్తూ ఉంటారు. అది చేస్తుండగానే మనం ఆపరేషన్ అనేది పూర్తి చేస్తాం. సో ఈవిడికి వచ్చి మనకి ఎడం వైపు తల మెదడులో కరెక్ట్గా చెయ్యికి కాలుకి సంబంధించిన భాగంలో కణితి అనేది వచ్చింది. అది రావటం వల్ల కుడి చెయ్యి కుడి కాలు పక్షవాతం ఉందండి ఆవిడకి. కొంత ఉంది, అది ఇంకా పెరగకుండా ఉండటానికి అని చెప్పి మనం ఆపరేషన్ మొదలు పెట్టాం. మామూలుగా వేరే పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో ఏమైనా ఉంటే దీనికి మత్తు ఇచ్చి చేసేయచ్చు. కాలు చెయ్యి ఏరియాలో ఉండటం వల్ల ఏమైందంటే మనం ఎంత డ్యామేజ్ అరికెట్టగలం అనే దానికి ఒక సూచనగా ఇది ఉపయోగపడుతుంది. పేషెంట్ మెలకుగా ఉండడానికి మత్తు ఏమి ఉండదండి. అంటే తలకి మనం ఆపరేషన్ చేసే దగ్గర మాత్రమే ఇంజెక్షన్ ఇచ్చి అక్కడ వరకు మాత్రమే మత్తు ఇచ్చి చర్మానికి కానీ దీనికి కానీ నొప్పి లేకుండా చేస్తాం. ఆవిడ ఆపరేషన్ చేసేటప్పుడు సినిమా చూద్దామని చెప్పి అన్నారండి. సినిమా చూద్దామంటే మేము అప్పుడు అవైలబుల్ గా ఉన్న సినిమా ఈ అదుర్ సినిమా ఉంటే దాన్ని చూస్తూ ఆవిడ బ్రహ్మానందం సీన్స్ చూస్తూ నవ్వుకుంటూ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ ఫుల్ సక్సెస్ఫుల్ అండి. కంప్లీట్ మొత్తం ట్యూమర్ అంతా తీసాము. నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరోసర్జరీ. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వార్తలకు ఎక్కింది. సో మీ టీం సక్సెస్ ఎట్లా ఉంది మేడం, ఏం చెప్తారు? చాలా ఈ టీం సక్సెస్ చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకు అంటే యాజ్ ఏ డాక్టర్స్ వాళ్ళు ఏంటి అంటే 24 hours కష్టపడతారు పేషెంట్ బాగా రావాలని చెప్పేసి. సో పేషెంట్ ఎప్పుడైనా కూడా వాళ్ళు చేసిన ఆపరేషన్ కానీ వైద్యం కానీ సక్సెస్ అయితే పేషెంట్ వాళ్ళ తాలూకు బంధువులు ఎంత ఆనందపడతారో యాజ్ ఏ డాక్టర్ మాకు కూడా అంతే ఆనందంగా ఉంటుంది. సో ఈ అవేక్ క్రేనియోటమీ కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా చేసినందుకు వైద్య బృందాన్ని మొత్తంగా న్యూరోసర్జరీ వైద్య బృందాన్ని, తర్వాత మత్తు వైద్య విభాగం బృందాన్ని, దానికి సహకరించిన నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి క్లిష్టతరమైన సర్జరీలు ముందు జరుగుతాయని చెప్పేసి పేషెంట్లందరూ కూడా దాన్ని వాడుకోవాలని చెప్పేసి నేను ప్రజలకు అందరికీ మనవి చేస్తున్నాను. డాక్టర్ లావణ్య కుమారి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ.